కమ్మటి బిర్యానీ కోసం రెస్టారెంట్ల బాట పడుతున్నారా? టేస్ట్ బాగుందని హోటల్స్లో పాయాషోర్వ లాగిస్తున్నారా? పెద్ద పెద్ద హోటల్స్లో మటన్ రెసిపీలో ఆర్డర్ చేసుకుని తింటున్నారా? ఫంక్షన్స్కి వెళ్ళి ఫుల్గా తినేస్తున్నారా? మీరు తినే నాన్ వెజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా నిల్వ చేస్తున్నారో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. సిటీలో అతి తక్కువ ధరలకు మేక, గొర్రె మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు కొందరు దుకాణదారులు. హైదరాబాద్ లో నెలల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి హోటళ్లు, క్యాటరింగ్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వీళ్ల ఆట కట్టించేందుకు టాస్క్ ఫోర్స్ బృందాలు వరుస దాడులు చేస్తున్నాయి. ఓల్డ్ సిటీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 20 టన్నుల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 10 మందిపై కేసులు నమోదు చేశారు. సిటీతో పాటు అవుట్స్కర్ట్స్ లో 50కి పైగా స్థలాల్లో మాంసం స్టోర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిపైన దాడులు చేసేందుకు సిద్ధమయ్యారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4-5 ఏళ్లుగా వేలాది టన్నుల మాంసం నార్త్ ఇండియా నుంచి దిగుమతి చేసుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆశ్చర్యకరమైన విషయాలు అక్కడ చాలా పెద్ద సైజులో డీప్ ఫ్రీజర్స్ ని పెట్టి వాటిల్లో దాదాపుగా ఒక 12 టన్నుల మేకల యొక్క, గొర్రెల యొక్క తలకాయలు, కాళ్ళు, కిడ్నీలు, లివర్లు, తర్వాత ఇతర అవయవాలన్నీ కూడా దాంట్లో పూర్తిగా అన్హైజీనిక్ కండిషన్ లో వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టి ఎన్నో రోజుల నుంచి నిల్వ చేసి వాటిని ఈ ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, హోటల్స్ కి సరఫరా చేస్తున్న విషయాన్ని వెలుగులోకి వచ్చింది. నాన్ వెజ్ ఐటమ్స్ లలో తల, కాళ్లు, పేగులు తినడానికి ఇష్టపడరు నార్త్ ఇండియన్స్. దీంతో అక్కడి వ్యాపారుల నుంచి హైదరాబాద్ కి చెందిన కొందరు దుకాణదారులు, దళారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి మినీ లారీలు, ట్రక్కుల ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరికీ తెలియకుండా పెద్ద ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసి హోటల్స్ కు, క్యాటరింగ్ నిర్వాహకులకు సప్లై చేస్తున్నారు. మంగల్హాట్, డబీర్పుర, చత్రినాక, చాంద్రాయనగుట్టలో కొందరు అక్రమంగా మీట్ ను నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. వీటికి ఎక్కువగా కశ్మీర్ నుంచి దిగుమతి చేసుకున్నారని గుర్తించారు పోలీసులు. నెలకు 200 టన్నులకు పైగా మాంసాన్ని నగరానికి చేరవేస్తున్నారు. ఫెస్టివల్స్, వెడ్డింగ్ సీజన్స్ లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రెట్టింపు మాంసం తెప్పిస్తున్నారు. కుళ్లిపోయిన మాంసం వాసన రాకుండా ఉండేందుకు కెమికల్స్ ఉపయోగిస్తున్నారని తెలిపారు పోలీసులు. సిటీలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు నగర శివారు నుంచి మాంసం కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు. పెద్ద పెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్ చేసే వారికి తక్కువ ధరలో దొరికే ఈ నాన్ వెజ్ ను విక్రయిస్తున్నారు. స్పెషల్ మటన్ డిషెస్ ఉంటాయని కుళ్లిపోయిన మాంసాన్ని పెడుతున్నారు క్యాటరింగ్ నిర్వాహకులు. మటన్ సెంటర్లపై జీహెచ్ఎంసీ అధికారులు చెకింగ్స్ చేస్తూ నిఘా పెట్టాలి. వాళ్లు పట్టించుకోకపోవడంతో ఖరాబైన మాంసాన్ని తినవలసి వస్తుందంటున్నారు సిటీ పబ్లిక్.